ఒకరోజు చిట్టి పాపకు ఒక పాత మ్యాప్ దొరికింది. అందులో పెద్ద నిధికి దారి ఉంది. ఆమె ఆశ్చర్యంతో మ్యాప్ను తిప్పి తిప్పి చూస్తోంది. పేపర్ పాతదైనా దానిలో దాగి ఉన్న కథ కొత్తగా అనిపించింది. నిధి అంటే ఏమై ఉంటుందో అని పాపాప మనసులో ఆలోచిస్తుంది. ఆమె ముఖంలో ఆసక్తి కనిపిస్తోంది. ఆమె చిన్న బ్యాగ్లో బాటిల్ బిస్కెట్లు మ్యాప్ పెట్టుకుంది. ఇది నా సాహస యాత్ర అని నవ్వుతూ బయలుదేరింది. ఇంటి బయటికి అడుగులు వేస్తూ చిరునవ్వుతూ నడుస్తుంది. అడవిలో అడుగు పెట్టగానే గాలి గుసగుసలాడింది. పక్షులు కిలకిలారావం చేస్తూ ఆమెకు స్వాగతం పలికాయి. చిట్టిపాప చుట్టూ చూస్తోంది. ఇంత పెద్ద అడవిలో నిధి ఎక్కడుంటుందో అని తలతల ఊపింది. ఆమె చిన్న రాళ్ల మీద జాగ్రత్తగా నడుస్తోంది. తరువాత తన మ్యాప్ చూస్తుండగా ఒక నీలి సీతాకోక చిలుక మ్యాప్ మీద కూర్చుంది. ఇది నాకు దారి చూపుతోందా అని ఆశ్చర్యపడింది. ముందు చిన్న వంతెన్ పాడై ఉంది కాని పాప ధైర్యంగా దాటింది. నేను తప్పకుండా కనుగొంటాను అని అనుకుంది. ఒక పెద్ద చెట్టు కింద నేలమీద ఆ మ్యాప్లోని గుర్తు కనిపించింది. ఆమె ఉత్సాహంగా మట్టిని తొలగించింది. ఆమె తవ్వడం మొదలు పెట్టగానే గాలి బలంగా వీచింది. చుట్టూ ఆకులు తిరుగుతూ ఒక మాయ వాతావరణం ఏర్పడింది. ఇంతలో నేలలోంచి ఒక బంగారు పెట్టె బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసింది. పాప దాన్ని తెరవడానికి ప్రయత్నించింది. కాని పెట్టె తాళం వేసి ఉంది. ఒక చెట్టు కొమ్మపై చిన్న బంగారు తాళం వేలాడుతోంది. అదిగో నా తాళం అని పాప ఆనందంగా అరిచింది. పాప ఆ తాళంతో పెట్టె తెరిచింది. అందులో బంగారం ఉంది. పాప కళ్ళల్లో వెలుగు మెరిసింది. ధనమంటే ఇది కదా అని తలలల్త ఊపింది. ఆ బంగారాన్ని బ్యాగ్ వేసుకొని అడవిని దాటి తిరుగు ప్రయాణమైనది. సూర్యాస్తమయం కాంతిలో ఆమె రూపం బంగారంలా మెరిసింది. బంగారం దొరికిన చిట్టికి ఆనందంను మీరు పెంచుదాము అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బంగారంలా మెరిసింది.